ఈ సౌఖ్యమే నా ఆనందం. పిల్లల సంతోషం కన్నా కన్న తల్లికి కావాల్సింది ఏముంది నాయన? ఆహా తలుపులు ఏం కులుకు ఏం చిలుకు. కాదే సుందరి, నువ్వు అలా జరుగుతూ ఉంటే నీ చేతిలో వెయ్యో నన్ను రా 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 అని రమ్మంటున్నట్టుంది. నువ్వు అలా కులుకుతూ పోతూ ఉంటే నీ చీర చెంగు నన్ను దాని రమ్మంటున్నట్టుంది. నువ్వు గుర్రానికి దానా దంచుతూ ఉంటే చేతిలో రోకలి కుదురుతానంటుంది కదా. నా కవి సంగలో కలిపేసినావు కింద. ఉండు, అయ్యగారితో చెప్పి ఆ పైకి మొదలు కొడతాను. అయ్యగారు కూడా ఈ వయసులో ఇంతేనే. వింటే సరే, వీపు విమానమాత మోయించి మరీ పంపిస్తారు. ఆ పప్పులేమో ఉడకో. ఇది ప్రజారాజ్యం. 3 నెలల నోటీసు, 6 నెలల భత్యంకి పంపించాలి. 6 నెలల భత్యం అయితే ఎన్నో రోజులు ఉండవులే. ఉంటే ఊడితే నీకోసం ఆలోచిస్తున్నాను గాని. ఏడ్చాను. అవమానం అవమానం అవమానం. ఈ అవమానానికి ముద్రాయింపుగానైనా నువ్వు నన్ను ప్రేమించేయాలి. అవునే బావా. అయ్యో రామా, రావే శివా. ప్రేమ గేమాని చేయట్టుకుంటావు. అయితే కాళ్ళు పెట్టుకోమంటావా? అది గదే అనొద్దన్నా. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను, లేకపోతే వీడు తాళాలే కాడు. తాళాలు మేళాలు ఈ తలుపు దగ్గర కాదు. తాళాలు ఏమిటా గొడవ? ఏం లేదు అయ్యగారు. అయ్యగారు ఏమిటా సన్యాసి? మా సొంత గొడవలండి. అదంతా పర్లేనప్పుడు. రేపు బంధువులు వస్తున్నారు, ఇల్లంతా శుభ్రం చేసేట్టు పెట్టు. అలాగేనమ్మా. అలాగేనండి. అన్నయ్య, నువ్వు ఏ పని తలపెట్టినా జయప్రదంగా జరుగుతుంది లచ్చమ్మ. ధైర్యంగా బదలచ్చమ్మా. ఏమో అన్నయ్య, వాళ్ళు చాలా శ్రద్ధించి వాళ్ళు. ఏం పర్వాలేదు రామ్మా. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? డాక్టర్ గారు ఉన్నారా? ఏ డాక్టర్ గారు ఎందుకో మనం ఉండరా? ఏం తప్పు? పల్లెటూరు కబురాలు అలా చూస్తానట. నోరు తెరవబట్టే నువ్వు బాగా చిత్రంగా మాట్లాడతావయ్యా. రండి రండి. ఎవరికి ఒంట్లో బాగలేదు? అదే అదేమి లేదండి. అసలు వచ్చిన విషయమే వేరండి. ఏమిటి విశేషం? ఇవన్నీ దేనికి? ధైర్యంగా చెప్పు లచ్చమ్మ. మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరండి. అది తెలుస్తూనే ఉంది. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని. డాక్టర్ దగ్గర సంకోచిస్తే ఏం లాభం? చెప్పండి. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఐసీ. మీ అమ్మాయి మా అబ్బాయి కాలేజీలో కలిసి చదువుకున్నారట. చాలా సంతోషం. అందుకని చెప్పండి. వాళ్ళిద్దరూ అబ్బాయి సెలవులకు ఇంటికి వచ్చాకే నాకు ఈ విషయం తెలిసింది. మీరు సమ్మతిస్తే. దేనికి? వాళ్ళ వివాహానికి. చాలా పిచ్చా? పెళ్ళాడే వాళ్ళంతా పిచ్చోళ్ళేనా డాక్టర్ బాబు? అన్నయ్య, కాస్త శాంతంగా ఆలోచించండి డాక్టర్ గారు. వచ్చి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణాధికంగా ఉంటున్నారట. వాళ్ళ ప్రేమను పెద్దవాళ్ళమైన మనం ఎందుకు కాదనాలి? మీరు సరే అంటే. అది జన్మలో సాధ్యం కాదు. కారణం? ఎవరయ్యా నువ్వు? నాయనా వేణు. ఓహో, నువ్వేనా ప్రేమికుడివి? చాలా బాగుందయ్యా మీ కాలేజ్ చదువులు. ఏ మా చదువుకేం కొరత? కొరత లేదు కానీ మితిమీరిపోయింది. డాక్టర్, కాస్త మర్యాదగా మాట్లాడండి. మాకు ఏమి ఆస్తిపాస్తులున్నాయి నా బిడ్డ కన్నీరు పెట్టకుండా కాపురం చేయటానికి? ఉంటే 1 ఎకరం పొలం ఉండొచ్చు, నెలకు 50 రూపాయలు సంపాదించుకునే డిగ్రీ ఉండొచ్చు. అది అనుమానమే ఈ రోజుల్లో. అన్నిటికంటే ప్రేమతో నిండిన హృదయం ఉంది. ప్రేమ పుస్తకాల్లో ఉండే ఆ సచ్చు మాటలు నా దగ్గర వల్లించకు. జీవితానికి కావాల్సింది డబ్బు. అది నగ్న సత్యం. ప్రేమ అనే పేరుతో నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను.
కూతురు మీరు ఒక కన్నతండ్రేనా? షటప్! డాక్టర్, లేని వాళ్ళమని హేళన చేయకండి. మనుషుల యోగ్యతను మంచి చెడ్డను డబ్బుతోనే రావు. కనుకోమని గర్వించే వారి జీవితంలో సుఖమంటే ఏమిటో ఎరిగిన వారు ఎందరో ఉన్నారు. మీరు చూసే ఉంటారు. మాకు భోగభాగ్యాలు లేకపోయినా మాన మర్యాదలు పరువు ప్రతిష్టలు ఉన్నాయి. అంటే మాకు లేవనా? మీకు లేనిది ఇతరులను అర్థం చేసుకునే సహృదయం. మీకు తెలియంది సాటి మానవులతో మర్యాదగా మాట్లాడాలనే ప్రాథమిక సాంఘిక మర్యాద. వేణు, తప్పు నాయన. పెద్దవాళ్ళ ఎదురించి మాట్లాడకూడదు. వయస్సు ముదిరినంత మాత్రాన పెద్దరికం రాదమ్మా. బాయ్, ఆగండి. మీకు ఆ శ్రమక్కర్లేదు. నేనే వెళ్ళిపోగలం. కానీ ఈ అగౌరవం మీకే అని మాత్రం మర్చిపోకండి. వేణు, ఆగండి. నాన్న, నీకు ఇక్కడేం పని? ఓ లోపలికి. నా మీద కూడా మీ కోపమేనా? లేదు, సంతోషం. నీ వ్యవహారం చాలా దూరం పోయింది. దానివల్ల ఏ ప్రమాదమూ జరగలేదు. కాలేజీలో ఎందరో నా అనురాగం కోసం ఆశపడ్డారు. కానీ నేను వేణునే ప్రేమించాను. ఆ సంగతి అందరికీ తెలుసు. ఆపు. ఇంతసేపు వాడి ప్రేమ సిద్ధాంతాలు విన్నాను. ఇక నీ వ్యాఖ్యానాలతో నా ఓరు పరీక్ష. కాలేజీ చదువులు ఇలా పరిణమిస్తున్నాయి. అయినా నిన్న నేను లాభం. నిన్ను కాలేజీకి పంపించడం నాదే బుద్ధి తక్కువ. నాన్న, కాలేజీలో చదివినందువల్ల ఏమనర్థం జరిగింది? ఏనాటికైనా నేను పెళ్లాడవలసిందేగా. నేను ఒక అప్రయోజకుని, బుద్ధిహీనుణ్ణి వరించలేదే. వేణు మా క్లాసులో ఫస్ట్. అది కనిపిస్తూనే ఉంది. ఆవేశపడకండి నాన్న. అటువంటి వారు మీకు అల్లుడైతే ఎంతో గౌరవం. ఆపు నీ అధిక ప్రసంగం. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను మరీ రెచ్చగొట్టకు. మర్యాదగా లోపలికి వెళ్ళు. వెళ్ళలేను నాన్న. మనసిచ్చాను, మాటిచ్చాను. మా జీవితాలను మానవులెవరూ వేరు చేయలేరు. ఆహా, నువ్వే ప్రేమించావా వాడిని? ఈ మాటలు నా ముందు చెప్పడానికి నీకు సిగ్గులేదు? నాకంటే నీకు వాడే ఎక్కువైతే అయింది. నాన్న, నేను నాన్న జ్ఞానం కూడా ఉందా నీకు? అది ఉంటే మీరిలా మాట్లాడరు నాన్న. వలచిన వారిని వరించడం తప్ప. ఇదేం స్వయంవరం అనుకున్నావా? ఇవి స్వయంవరపు రోజులే నాన్న. నువ్వు కూడా వాడితోటి గడప దాటు ఊరుకుంటాను. నాన్న, నా బ్రతుకు బండలు చేసి మీ జీవితం నరకం చేసుకోకండి. ఈ మూర్ఖత్వం మానండి. నా మాట వినండి. మీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. నన్ను అంటుకోకు. నీకు తండ్రి కావాలో, ఆ తలకు మాసిన వాడు కావాలో నిశ్చయించుకో. ఈ మహానగరంలో నలుగురిలో నాణ్యమైన బ్రతుకు కావాలో, ఆ గర్భదరిద్రుడితో పూరిగుడిసల్లో కాపురం కావాలో నువ్వే నిర్ణయించుకో. ఇదేనా మీ ఆఖరి మాట? అవును. దయతో వెళ్లి విరియవలసిన మీ వైద్య హృదయం కన్న కూతురు కన్నీళ్లకైనా కరుగునంతటి కఠిన పాషాణం అయిపోయిందా? నా కర్మ. నీ కర్మ ముందుంది. క్షణికోద్రేకాలకు లొంగిపోయి యావత్ జీవితం దుఃఖమయం చేసుకుంటున్న మూర్ఖురాల. ఆలోచించు నాయన. తండ్రి బిడ్డలు వేరు చేయడం భావ్యం కాదురా. నువ్వు ఊరుకో అమ్మా. ఏం జరగాలో అదే జరుగుతుంది. రాధా, ఒక్కసారి ఈ గడప దాటి వెళ్ళామంటే మళ్ళీ ఇంట్లోకి ప్రవేశం ఉండదు. జ్ఞాపకం ఉంచుకో. కమలా, కమలా, అరే చూసొస్తాను వీడి తీసుకుని వచ్చేసారే. కమలా, వదిలి లోపలికి తీసుకెళ్ళాము. అప్పుడే పెళ్లి కాకుండానే అత్తవారింటికి వచ్చేసినా పేరు చెప్పకుండా నేను వదిలిపెట్టనుగా. ఉండండి, దిష్టి తీయాలి. పెళ్లి కూతురాయని. ఓం మంగళ దేవతాభ్యో నమః. అర్ధోపచార పూజ గమపజామి మంగళం తంతుతాచేతేతునా కంఠే పద్మాది శుభగే కంఠే పదవతాం తతం మంగళధారణ భవంతో భవంతో